హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజైతే పిల్లల కోసం ఇంట్లోనే ఇలా టేస్టీగా స్వీట్ కార్న్తో స్నాక్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో స్వీట్ కార్న్ ఉంటే ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి. దీనికోసం అయితే 2 ఉడికించిన బంగాళదుంపలు తీసేసుకోవాలి. ఇలా సన్నగా అయితే తురుముకోండి బంగాళదుంపల్ని, లేదంటే మీరు మిక్సీ పట్టేసుకున్నా పర్లేదు, కానీ స్మాష్ అయితే చేసేసుకోవాలి కంపల్సరిగా. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే వేసేసుకోండి 1 కప్పు వరకు. అలాగే ఒక 1/2 కప్పు వరకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. 1/4 కప్పు వరకు కొత్తిమీరను కూడా వేసేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు శనగపిండిని కూడా వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా లేదంటే చాట్ మసాలా ఏదైనా వేసేసుకోవచ్చండి. ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు. మనకి బంగాళదుంపలో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుందండి. ఇలా పిండిని అయితే కొంచెం గట్టిగా కలిపేసుకోండి. ఇలా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 2.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోండి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న ఈ విధంగా అయితే పిండిని తీసేసుకొని వడా షేప్లో అయితే ఒత్తేసుకోండి. చేతికి కొంచెం వాటర్ని అప్లై చేసేసుకొని ఒత్తేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలాగే మనం మొత్తం పిండిని కూడా వేసేసుకోవాలండి. ఇలా చేతికి వాటర్ని కొంచెం అప్లై చేసేసుకుంటూ వడా షేప్లో ఒత్తేసుకోండి. మనకి చేతికి వాటర్ లేదా ఆయిల్ని అప్లై చేసేసుకుంటే మనకి వడ ఒత్తేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇలా ఆయిల్లోకి అయితే అన్నీ వేసేసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేయని అవసరం లేదండి. ఇలా జస్ట్ కొంచెం ఆయిల్లో షాలో ఫ్రై చేసేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇలా వన్ సైడ్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ అయితే ఫ్రై చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ స్వీట్ కార్న్ వడ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా స్నాక్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇలా మంచిగా 2 వైపులు ఫ్రై చేసేసుకున్న వాటిని పక్కకు తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని మిగతా వడాలు కూడా వేసేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నిటినీ వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.